తాజా 30 హీరోయిన్ త్రిష 40 ఏళ్ళు వచ్చినా సరే సినిమాల్లో ఛాన్సులు సంపాదించేలా ఉంది. ఎప్పుడో 1983లో పుట్టింది. ఇప్పుడు ఆమెకు 34 ఏళ్ళు. 1999లో అంటే 16 ఏళ్ల ప్రాయంలో వెండితెర మీదకు వచ్చింది. అలా మొదలైన త్రిష జర్నీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. తెలుగులో ఆమెకు హీరోయిన్గా ఛాన్సులు 2 ఏళ్ల కిందటే ఆగిపోయాయి. బాలకృష్ణ సినిమా లయన్ త్రిషకు చివరి స్ట్రైట్ తెలుగు సినిమా. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్లో దర్శనమిస్తోంది. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమెకు 5 ఏళ్లుగా ఒక విజయాన్ని కూడా ఇవ్వడం లేదు. తెలుగువారు రిజెక్ట్ చేస్తున్న తమిళ ప్రేక్షకులు మాత్రం త్రిషను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ కారణంగా ఆమె సంపాదన బాగానే ఉంటుంది. ప్రస్తుతం త్రిష చేతిలో 5 సినిమాలున్నాయి. వర్స్ట్ కేసులో కూడా ఆమె సంపాదన ₹1 కోటి ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉంటే 2010-11 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉండాలి? అప్పట్లో తెలుగులో ఆమెకు హిట్స్ కూడా తగిలేవి. కానీ 2010-11లో కూడా త్రిష తన ఆదాయాన్ని ₹1 కోటి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించింది. కానీ ఆదాయపు పన్ను అధికారులు మాత్రం త్రిష 2010-11లో ₹3,50,00,000 సంపాదించిందని లెక్క తేల్చారు. త్రిష తప్పుడు లెక్కలు చెప్పినందుకు ₹1,50,00,000 జరిమానా విధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో త్రిషకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని సమాచారం. సినిమా నటులందరూ ఇలాగే తమ ఆదాయాన్ని తక్కువ చూపుతూ ఉంటారు. కేవలం త్రిషను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు అన్నది ప్రశ్న. బీజేపీ అధినాయకత్వం ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోందా అనే అనుమానం రాజకీయ పరిశీలకుల్లో వస్తోంది. చెప్పిన మాట వినని శశికళను బీజేపీ జైల్లో పెట్టించింది. రజనీకాంత్కు వల విసురుతోంది. తమిళ సినీ పరిశ్రమలో బలమున్న వారందరినీ లాగే పనిలో బీజేపీ నాయకులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కారణం ఏదైనా కానీ ఎప్పుడో 6 ఏళ్ల కిందటి కేసును పట్టుకుని త్రిషకు మోదీ సర్కార్ సినిమా చూపుతోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.